హాయ్ అండి. నమస్తే. కమల్ని. సో, ఈరోజు తారీఖు వచ్చేసరికి ఏప్రిల్ 9, 2026. సో, మొన్న ఇక్కడే కాయలు దొక్కుతుంటే మీకు ఒక వీడియో చూపించాను గుర్తుందా? సో, మళ్ళీ కూడా కళ్ళంలో ఎన్ని కాయలు ఉన్నదో ఒకసారి గమనించండి. సో, వెనకమాల ఎక్కడి వరకు కూడా ఉన్నాయనేది ఒకసారి గమనించండి. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, సో, కాయ ఇత్తనం సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంటు. ఈ ఇత్తనాన్ని సరిగ్గా సెలెక్ట్ చేసుకోలేకపోతే మనం ఖచ్చితంగా కూడా మన కళ్ళంలో కాయలు ఉండవు ఫైనల్‌గా వచ్చేసరికి. సో, మనం 4 వెరైటీలు నేను చెప్తాను. యాక్చువల్‌గా పెద్ద వెరైటీలు అంటే లావు వెరైటీల కోసం చాలామంది చూస్తా ఉన్నారు. అందరూ కూడా తేజ వాళ్ళు కూడా అటు వెళ్దామనే ఆలోచన ఉంది. సో, ఆ లావు వెరైటీల మార్కెట్ అనేది చాలా స్మాల్ అనమాట. కొద్ది క్వాంటిటీలోనే మనకి బయట నీడ్ ఉంటుంది. సో, అందరం అదే వేస్తే ఖచ్చితంగా కూడా మనం ఈ సంవత్సరం ఇబ్బంది పడతాం. ఈ సంవత్సరం కొంత కలవచ్చు. కానీ నెక్స్ట్ ఇయర్ ఈ పరిస్థితి ఉండదు. ఎందుకంటే లావు వెరైటీలు అందరూ కూడా వెళ్ళిపోయిన వాళ్ళందరూ మళ్ళీ కూడా వచ్చేసి ఆ లావు వెరైటీలు ఎంచుకోవడం జరుగుతుంది. దాంతోపాటు మీరు కూడా ఎంచుకుంటున్నారు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నష్టాలు రాకుండా మనం సేఫ్ జోన్లో ఉండడానికి 4 వెరైటీలు చెప్తాను. ఈ 4 వెరైటీల గురించి ఎంక్వైరీ చేయండి. ఖచ్చితంగా కూడా సాటిస్ఫై చేస్తుంది, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. సో, ఏంటి ఆ వెరైటీలు అంటే జిందాల్ కంపెనీ వాళ్ళది ధీరా 2727. ఆ వెరైటీ వచ్చేసరికి మీకు కాయ బరువు ఉంటుంది, ఇత్తనాలు ఎక్కువ ఉంటాయి, కలర్ బాగుంటుంది, తాలు తక్కువ ఉంటుంది. సో, మనం మందులు కొట్టినా కానీ విపరీతంగా ఒక మాదిరి ముడత వచ్చినా కానీ ఇమీడియట్గా మళ్ళీ కూడా మందులకి రెస్పాండ్ అయ్యి మళ్ళీ కూడా నార్మల్ స్టేజ్కి త్వరగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నల్లిని తట్టుకునే వెరైటీల్లో వేరే తేజాలతో కంపేర్ చేస్తే 30% వరకు కూడా మెరుగ్గా ఉండే అవకాశం 100% ఉంటుంది. ప్రతి రైతు ఈ సంవత్సరం వేసిన రైతు మళ్ళీ కూడా ఇప్పుడు ఆల్రెడీ బుకింగ్ చేసుకున్న పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా ఉంది. నాకు కిలో కావాలి, 1/2 కిలో కావాలి, 2 కిలోలు కావాలని చెప్పి ఫోన్ల మీద ఫోన్లు చేయడం జరుగుతుంది. ఎందుకు ఈ వెరైటీ అనేది సో ఎక్కడా కూడా మనం పుష్ చేయకపోయినా దానికి వచ్చిన రిజల్ట్ అలా ఉంది. దాని తర్వాత వచ్చేసరికి రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళదే రేణుక. ఈ వెరైటీ నేను R&Dలో చూశాను, ఖచ్చితంగా కూడా బాగుంది. వేరే ఫీల్డ్ చూశాను, అది కూడా చాలా బాగుంది. సో, అందుకనే నేను ఈ రేణుక రవి హైబ్రిడ్స్ వాళ్ళది వెంకి చూసుంటారు. దానికంటే కూడా నాకు కొంత ఇంప్రూవ్గా అనిపించింది ఈ రేణుక. ఈ రేణుక అనేది కూడా మీకు ఈ సంవత్సరం కొత్త వెరైటీని సైజ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు నేను కూడా వేస్తాను, దాని గురించి కూడా వీడియోలు అయితే చేయడం జరుగుతుంది. దాని తర్వాత మ్యాక్స్ హైబ్రిడ్స్ వాళ్ళది శివ. సో, అది వచ్చేసరికి చెట్టు అనేది నిలబడి కాయడం జరుగుతుంది. కాయ బరువు ఉంటుంది, బార్ ఉంటుంది, కలర్ ఉంటుంది. గర్భనాళలోకి నల్లబలానికి మంచిగా సూటబుల్ అయ్యే వెరైటీ ఈ మ్యాక్స్ హైబ్రిడ్స్ వాళ్ళది శివ. దాని తర్వాత హైజీనిక్స్ వాళ్ళది ధృవ. ఈ ధృవ వెరైటీ అనేది హైవేజ్ బ్లేజ్ వెరైటీలో ఎవరికైతే నచ్చుతో ఆ వెరైటీలకి కొంత అనుసంధానంగా దగ్గరలో ఉండే వెరైటీ ధృవ. సో, ఈ ధృవ అనేది మీకు చెట్టు అనేది బాగా హైట్ రావడం జరుగుతుంది. కాయ అనేది మనకి నాజుగ్గా క్లాసీగా ఉండడం జరుగుతుంది. ఈ కాయ అనేది కాపు చిక్కడి కాపు, మొక్క కూడా మందులు త్వరగా పీల్చుకునే స్వభావాన్ని ఎక్కువగా ఉంటుంది. ఇది జూలూరేపాడు ఏరియాలో అధికంగా ఈ సంవత్సరం మంచిది రిజల్ట్ అయితే కనుక ఈ ధృవ అయితే ఇవ్వడం జరుగుతుంది.